మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రాజేష్ సుంకర్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం సార్, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్. ఏంటంటే మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎట్లాంటి ఫుడ్ తీసుకోకూడదు అనేసి. సో కొద్దిమంది అంటూ ఉంటారు పులుపు పదార్థాలు తినకూడదు, అదేవిధంగా గోంగూర లాంటివి తినకూడదు అంటారు. అది ఎంతవరకు నిజం అని చెప్పేసి మీతో డిస్కస్ చేసినప్పుడు లేదు నవీన్ డైరెక్ట్గా వచ్చేసాయి, ఇది చాలామంది అడుగుద్దాం అన్నారు, మనం ఒక అవేర్నెస్ తీసుకుని వద్దాం అని చెప్పేసి అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. సో ఏంటి సార్, ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి? మోకాల నొప్పులు రాకుండా ఉండాలంటే ఎట్లా తీసుకోవాలి, వచ్చిన వాళ్ళు ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి? నిజం. హలో అండి, ఇది చాలా మోస్ట్ కామన్ క్వశ్చన్ అనమాట. ఎందుకంటే అందరూ ఏం చెప్తారంటే చాలా వరకు ట్యాబ్లెట్స్ ఇచ్చి ఇవి వాడండి తగ్గిపోతాయి, ఆ ట్యాబ్లెట్ వాడితే గుజ్జు పెడుతుందని చెప్తారు. కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చాలా తక్కువ అవేర్నెస్ ఉంది మనకి. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ గురించి, ఫుడ్ చేంజెస్ గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూస్తే మనకి మోకాలు నొప్పులు ఏమంటారంటే ఆస్టియో ఆర్థరైటిస్. అర్థమవుతుందా? ఇందులోనే పెద్ద లొసుగుంది. ఐటిస్ అంటే ఏంటంటే ఇన్ఫ్లమేషన్ అనమాట. ఓకేనా? యాక్చువల్గా ఇది ఇన్ఫ్లమేటరీ డిసీజ్ కాదు. సో ఇది ఒక మిస్నోమర్ అనమాట. ఇదేంటంటే డీజనరేటివ్ డిసీజ్ అంటారు. అంటే ఎక్కువ వాడడం వల్ల బరువు ఎక్కువ పడడం వల్ల అరిగిపోయే డిసీజ్ని దీన్ని డీజనరేటివ్ డిసీజ్ అంటారు. సో ఇందాక నువ్వేమన్నావు అంటే దీంట్లో పులుపు పదార్థాలు తినకూడదు అని అంటారని అన్నాడు కదా. మోస్ట్గా దీంట్లో మనకు కావాల్సినవి ఏంటంటే, ఇది ఎందుకు వస్తుందంటే సైనోవియం కార్టిలేజ్ ఈ రెండు డౌన్ అయిపోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది మనకి వస్తుంది అనమాట. ఓకే ఓకే. సో దీన్ని పెంచే ఆహారం ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఫుడ్ లోపల కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ సల్ఫోఫెరాన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్. ఓకే. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి? ఇప్పుడు మనం చూసుకుంటే ఇది జాయింట్ కదా. ఎస్. దీని లోపల నుంచి కార్టిలేజ్ లోపల, ఇది కార్టిలేజ్ అనమాట. ఈ ఎడ్జెస్ కార్టిలేజ్ అంటాం. ఓకేనా? సో దీని నుంచి ఇవి బయటకు వస్తాయి అనమాట, ఫ్లూయిడ్స్. ఇది మనకి కావాల్సిన సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది బయటకు వస్తుంది. సో ఇది బయటికి రావడానికి ఉపయోగపడేది ఏంటంటే ఈ సల్ఫోఫెరాన్స్ అనేవి మనకి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఓకే ఓకే. అర్థమవుతుందా? ఇవి ఎందులో ఉంటాయి సార్ రిచ్? ఈ ఫుడ్. నెక్స్ట్ ఫుడ్లో ఇది ఫుడ్ దేంట్లో ఎక్కువ ఉంటుందంటే ఒకటి క్యాబేజ్, ఓకే, ఇంకోటి బ్రొకోలీ. ఇవి దీంట్లో చాలా రిచ్గా ఉంటాయి మనకి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆటోమేటిక్గా మనం నడుస్తుంటాం, తిరుగుతుంటాం, పరిగెడుతున్నాం. సో ఇప్పుడు ఏ మనిషికైనా కానీ లోపల మైక్రోస్పెక్స్ అనేవి జరుగుతాయి, నానోస్పెక్స్ అంటాం. అంటే ఏంటంటే చిన్న చిన్న డ్యామేజ్లు జరుగుతాయి. కింద పడుతున్నప్పుడు, లెగుస్తున్నప్పుడు చిన్న చిన్న డ్యామేజ్లు జరుగుతాయి. సో దీనికి ఏంటి, మనం ఏమన్నా మందులు వాడతామా? వాడం. ఆటోమేటిక్గా హీల్ అయిపోతుంది. ఎలా హీల్ అయిపోతాయి అంటే బికాస్ ఆఫ్ దీస్ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. ఓకేనా? ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి వీటికి ఆటోమేటిక్ హీలింగ్ కెపాసిటీని మన బాడీకి ఇస్తాయి. సో ఆ యాంటీ ఆక్సిడెంట్స్ దేంట్లో ఉంటాయి? ఫ్రూట్స్లో అయితే వైటమిన్ సి రిచ్ ఫ్రూట్స్. అంటే ఏంటి? పులుపు పదార్థాలు. అర్థమవుతుందా? పులుపు తినాలి. లెమన్, ఆమ్లా, ఆరెంజ్ ఇవన్నీ పులుపు పదార్థాలు. బెర్రీస్ ఇవన్నీ అందుకు సంబంధించి. సో అవి తినాలి. దీంతో పాటు చాలా మందికి మరి మనకి నాన్ వెజ్ ప్రియులు ఉంటారు కదా, వాళ్ళకి లేకపోతే ఎలాగా? నాన్ వెజ్ వాళ్ళకి ఏంటంటే ఫిష్ ఫుడ్స్. అందులో మెయిన్గా సాల్మన్ రిచ్ ఫుడ్స్ అంట, సాల్మన్ ఆయిల్స్ అంటాం. ఓకే ఓకే. ఓకేనా? omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇందులో. omega-3 ఫ్యాటీ యాసిడ్స్. ఇంకొకరు చాలా మంది సార్ పాలు తాగొచ్చా, లేకుంటే పాల వల్ల బోన్ స్ట్రెంత్ వస్తుంది అంటారు. కానీ పాలు తాగొచ్చు. ఎప్పుడు అంటే దాని లోపల ఫ్యాట్ ఉండకూడదు, తక్కువ మోతాదులో ఉండాలి. ఇంకోటి చీజ్ అనేది తక్కువ మోతాదులో ఉండాలి. ఇవన్నీ ఎప్పుడైతే తక్కువ మోతాదులో ఉంటాయో ఆటోమేటిక్గా మన బాడీకి, మన జాయింట్స్కి చాలా మంచి గ్రిప్ ఉంటుంది. సో ఇవి ఫుడ్ యాక్టివిటీస్ మనం తీసుకోవాలి. డౌట్ అండి, చెప్పండి. గోంగూర తినొచ్చా తినకూడదా అండి? గోంగూర ఎంత కావాలన్నా తినచ్చు. గోంగూర చికెన్ తినొచ్చు, గోంగూర మటన్ తినొచ్చు, గోంగూర బిర్యానీ తినొచ్చు, అన్ని తినొచ్చు. అట్లా ఇంకోటి ఏంటంటే మనకి బ్రేక్ఫాస్ట్కి అయితే మీరు ఓట్స్ తినొచ్చు, బ్రౌన్ రైస్ తినొచ్చు. ఓకే. మధ్యాహ్నం పూటకైతే సెరల్స్ తినొచ్చు. సో ఆల్ దీస్ విల్ ఏం చేస్తాయంటే మన బాడీ లోపల ఈ జాయింట్ని రిపేర్ అండ్ రీజనరేషన్, డ్యామేజ్ జరుగుతుండే దాన్ని రిపేర్ చేస్తాయి. అలాగే ఏదైతే మన ఫ్లూయిడ్ డౌన్ అయిపోతుందో దాన్ని రీజనరేట్ చేస్తాయి. సో ఇదంతా మనకి ఏంటంటే ఆహార అలవాట్లు.
మంచి ఆహారం తీసుకోండి. మొత్తం మీద చాలా మందికి ఉన్న డౌట్, నాకున్న డౌట్ మొత్తం అన్ని ఎక్స్ప్రెస్ చేసేసారు, మీరు అయితే చెప్పేశారు. కానీ ఎట్లాంటి ఫుడ్ తీసుకోకూడదండి ఇప్పుడు పెయిన్? ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు ఇంకా ఎక్కువ అవుతాయి? ఆశ్చర్యం ఏంటంటే ఇవి లేకుండా మనిషి బతకట్లేదు ఇప్పుడు. ఇవి తీసుకున్నా బతకట్లేదు, ఇవి తీసుకోకుండా బతకలేకపోతున్నాడు. ఇది మొత్తం మీద అయితే తినకూడని పదార్థాలు ఇవి, తినాల్సినవి ఏంటి అనేది అయితే చెప్పేశారు. సో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? అంటే మామూలుగా నీ పెయిన్ ఉన్న వాళ్ళు అసలు కూర్చోకూడదు, నడవకూడదు, ఎక్కువ నడిచినా కూడా ఇబ్బంది అని అంటూ ఉంటారు కదా. ఎక్కువ నడవడం వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉన్నాయా, అసలు నడవకపోవడం వల్ల వస్తూ ఉన్నాయా? ఎస్ చూడండి, ఆర్థో అంటే ఏంటి? లైఫ్ ఈజ్ ఏ మూమెంట్ ఫర్ లైఫ్. మనం నడిస్తే మనకి జీవితంలో మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఓకేనా? సో మనం ఖచ్చితంగా ఈ మూమెంట్ ఫంక్షన్ పెంచితే ఆటోమేటిక్గా మన మజిల్స్ కూడా బాగా, బాడీ కూడా ఫంక్షనింగ్ బాగా ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో మనిషి అనేవాడు ఖచ్చితంగా నడవాలి. ఇప్పుడు మన జాబ్లు ఉన్నా కానీ ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి లేకుంటే ఎవ్రీ 1 అవర్కి లేచి నడవండి. ఎందుకు అంటే ఎంగేజ్ వాళ్ళకి చెప్తున్నాం ఇది. ముసలి వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లము, వాళ్ళు నడిస్తే నొప్పులు వస్తాయి. ఎందుకు అంటే వాళ్ళ జాయింట్ ఆల్రెడీ డ్యామేజ్ అయిపోతూ వచ్చింటుంది. అప్పుడు వాళ్ళు చేయాల్సింది ఏంటంటే కూర్చొని చేసే వ్యాయామాలు చాలా ఉంటాయి, అది వాళ్ళు చేయాలి. వాళ్ళకి అలా చెప్పాం కదా అని మేము కూడా కూర్చొని చేస్తామంటే కూర్చొని చెయ్యొచ్చు, కానీ అలాగే కూర్చొని ఉండకూడదు. అర్థమవుతుంది? మూమెంట్ అనేది ఇవ్వాలి ఖచ్చితంగా. ఎంత మూమెంట్ చేస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు ఇలా అంటున్నానంటే అర్థం ఏంటంటే ఈ కండ కాంట్రాక్ట్ అవుతుంది, ఈ కండ కూడా కాంట్రాక్టే అవుతుంది. సో ఈ రెండింటి వల్ల ఏమవుతుందంటే ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనేది బోన్కి పాస్ అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనేది బోన్కి పాస్ అవడం వల్ల ఏమవుతుందంటే లోపల మనకి ఆటోమేటిక్గా బ్రెయిన్కి స్టిమ్యులస్ వెళ్తుంది. దానికి అక్కడ ఎముకలు వీక్ అయితే గట్టిపరచాలి, లేకుంటే డ్యామేజ్ అయితే దాన్ని హీల్ చేయాలి. ఇలాంటివన్నీ ఏంటంటే కేవలం ఒక స్పందన, ఆ స్పందన మనలో ఉంటేనే ఆ జాయింట్కి హెల్తీగా ఉంటుంది. ఓకే, చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. నిజంగా ఏంటంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో ఇది. కొన్ని అపోహలు అయితే ఉంటాయి కదా, అవే నేను ఇప్పుడు డాక్టర్ గారితో ఫోన్లో డిస్కస్ చేశాను. లేదు మనం అందరికీ అర్థమయ్యే విధంగా చేద్దాం నవీన్ అని చెప్పేసి అన్నారు. ఇది ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అనుకుంటాను. మీకు యూజ్ అయితే 10 మందికి రీచ్ అయ్యేలా వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మిస్టర్ నవీన్ గారు.